ఏంటంటే జెండాలు అజెండాలు రెండు ఉంటాయి, మనందరికీ తెలుసు. జెండాలు అందరూ పక్కకు పెట్టాం అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి మన శంకర్కి. ఎందుకంటే వ్యక్తిగతంగా డెవలప్మెంట్ చేయడానికి ఎవరు చేయగలుగుతారో అలా సపోర్ట్ చేయాలనేదే మా ఆలోచన. మేము మా ఊరు నుంచి బయటికి వెళ్ళి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం, కానీ ఊర్లో ఉన్న వాళ్ళు ఊరు డెవలప్ అయితేనే ఒక్కరోజు వచ్చినా సంతోషం అనిపిస్తుంది. దానికోసమే ఈ గత 20-30 ఏళ్ళ నుంచి ఏదైతే డెవలప్మెంట్ అనేది కనపడతలేదో మీరు చూస్తున్నారు. అక్కడ చూడండి, ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది. ప్రతి ఇంటికి లోపలికి పోవాలన్నా బయటికి రావాలన్నా డ్రైనేజే చూడాల్సి వస్తుంది. ఒక విజన్ లేని గవర్నమెంట్ లాగా, ఒక విజన్ లేని క్యాండిడేట్లు 20-30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఆ విజన్ మనం విజన్ తీసుకొని వచ్చాడు మనోడు. ఎందుకంటే అతని గవర్నమెంట్లో ఏ పథకాలు ఉంటాయి, ఎవరు అర్హులు, వాళ్ళకి ఏ రకంగా చేయొచ్చు అనేది ఒక విజన్ ఉంది అతనికి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్లు లేని దగ్గర రోడ్లు వేయడం, పెన్షన్లు చాలామందికి వయసున్నా కూడా పెన్షన్లు ఇవ్వట్లేరు. అది ఎందుకు ఏంటనేది మనం దాన్ని ఎంక్వైరీ చేసి చేయాలి. ఎందుకంటే చాలామంది ఊరు తిరుగుతున్నప్పుడు మనకు చెప్పింది ఏంటంటే, అయ్యా నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా నాకు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. కొంతమంది వేరేలా చెప్తున్నారు, వయసు లేకుండా అన్నకేమో పెన్షన్ రావట్లేదు, తమ్మునికేమో పెన్షన్ వస్తుంది. ఎన్నిసార్లు అన్న పెట్టినా కూడా అతనికి ఇవ్వట్లేరంట. ఇలాంటివన్నీ చూసాం. ఇవన్నీ రోజుకు మన కంటికి కనిపించేవి. మేము ఊరు మొత్తం తిరిగినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన క్యాండిడేట్కి ఫస్ట్ పెన్షన్ అడుగుతున్నారు, రెండోది ఇల్లు. అలా వాస్తవం కూడా వాళ్ళ ఇల్లు చూస్తే కురిసిపోయే పరిస్థితి. వర్షం వస్తే వాళ్ళు బయట కిందంగా గిన్నెలు పెట్టుకోవాలి, నీళ్లు కొరవకుండా. పైన ఏదైనా ఇంకా అలాంటి ప్రయత్నం తాటిపత్రి అలాంటి వేసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇల్లు రాలే. ఆల్రెడీ మంచి ఇల్లు ఉన్నాయి, కూలగొట్టేసి కట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. అందరికీ ఇల్లు ఇవ్వాలి, తప్పులేదు. అది ఆస్తి ఉందా లేదా, పెన్షన్ కానీ అది కానీ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ముందు అసలు ఏం లేనోనికి ఇచ్చాక మిగతాయి ఉన్నోనికి ఇవ్వండి, తప్పులేదు. పెన్షన్ కూడా అంతే. ఆసరా పెన్షన్ అనేది డబ్బు ఉందా, ఆస్తులు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ఇవన్నీ కాదు. ఆస్తులు పంచుకొని పోతారు పిల్లలకు పోయాక తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తారనేది నమ్మకం లేదు. వాళ్ళకు రోజుకు గొలీలు వేసుకుంటే కానీ వాళ్ళకు నిలవలేరు, బయటికి రాలేరు. అలాంటి వాళ్ళకి ఆసరా పెన్షన్ అందరికీ ఇవ్వాలి. కానీ అర్హులని కూడా వదిలేస్తున్నారు. అనర్హులను ఇస్తున్నారంట, అర్హులను వదిలేస్తున్నారు. అందరికీ ఇవ్వండి. పెన్షన్ అనేది మన ఇంట్లో నుంచి ఇచ్చేది కదా, గవర్నమెంట్ వాళ్ళకి పథకం పెట్టి ఇస్తున్నది. ముసలి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, ఆసరాగా ఉండాలనేది ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే విజన్ అనేది ఉండాలి. ఒక వ్యక్తి చేయాలంటే విజన్ అనేది ఉండాలి. ఊరిని ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక విజన్ ఉండాలి. ఇక్కడ నుంచి చాలామంది వ్యక్తులు సాఫ్ట్వేర్లు అయ్యారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంఆర్ఓ, ఎండిఓలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఎవరినైనా నమ్మి ఏదైనా పని అప్పగిస్తే అది ముందుకెళ్ళట్లా. ఎన్నోసార్లు చేసిన వాళ్ళు కూడా మరోసారి చేయాలంటే ఆలోచిస్తున్నారు, అరే మనం డబ్బులు ఇస్తే డబ్బులు ఎడిపోతున్నా తెలియట్లేదు, ఒక పని అవ్వట్లేదు అని చెప్పి. ఇలాంటివి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి వాళ్ళకు లైబ్రరీ పెట్టే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద ఊరు, 1700 ఓటర్లు, ఒక లైబ్రరీ లేదు పిల్లలు చదువుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కామన్గా బయటికి వెళ్ళి అవసరం లేని మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో పిల్లలు ఆగమైపోతున్నారు. అలాంటి వాళ్ళని పిల్లలందరినీ వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్, చదువు అయిపోయినని వాడిని కూసబెట్టేసి, అరే నువ్వేం చదివినావు, నీకు ఏ రకమైన ఉద్యోగం సలహాలు ఇవ్వగలుగుతాం, లేదంటే నేషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చినాయి. ఎవరికి తెలియదు, ఊర్లో తల్లిదండ్రులకు తెలియదు. పిల్లలకు వాట్సాప్లు వీటి చూడడం తప్ప వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళని ఒక విధంగా తీసుకొచ్చి, అరే మీ గూడెంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు, తీసుకురారంటే తల్లిదండ్రులు తీసుకొస్తారు మన దగ్గరికి. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఏ స్కిల్, వాళ్ళు ఏం చదివారో దానికి ఏ ఉద్యోగం వస్తుందో చూసి ఆ ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేయాలి, ట్రైనింగ్ ఇప్పించాలి, సలహాలు ఇవ్వాలి. వాళ్ళకి ఊర్లో వాళ్ళకి మిగతా విషయాలు తెలియదు, ఎక్కడ పోతే ఏమొస్తుందనే తెలియదు. ఊరు దాటితే ఎందుకనేది భయం ఉంటుంది. రాత్రిపూట చూస్తే పిల్లలు కొంతమంది చూస్తే బయట 12 దాకా కూడా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులకు అవగాహన లోపం. ఆటోలు తోలుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కదా, వాడు బతికేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు 20 ఏళ్ళు కాకముందుకే మొత్తం హాస్పిటల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ, రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే బెల్ట్ షాపులు తీసేశారు. కానీ పక్క ఊర్లో బెల్ట్ షాపులు ఉండడం వల్ల రాత్రిపూట రోజు చూస్తే బండ్ల మీద స్పీడ్గా వెళ్ళి కింద పడుతున్నారు, చచ్చిపోతున్నారు పిల్లలు. వాళ్ళకు విజన్ అనేది లేకుంటే, నువ్వు నాయకుడు సరైన లేకపోతే పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పండి. ఏదైనా ఇప్పుడు పిల్లలు ఏదన్నా అడిగితే మనం కొనిపిద్దాం, అప్పుడు మనం పనికి పోము. ఏం చేస్తాం, పిల్లలు ఏదైనా అడుగుతారేమో అని చెప్పి మనం రోజు పని చేసి మనం సంపాదించుకుంటాం. ఇప్పుడు ఊర్లో తిరిగినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే 3 మెయిన్ విషయాలు చూసినాము. ఒకటి పెన్షన్ రావట్లేదని, రెండోది ఇండ్లు లేవని, మూడోది వచ్చేసి మనకి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్. ఏంటివి ఇవి? భూమి ముఖందుకు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఇంకోరి మీద ఉంటుంది. గతంలో జరిగిన ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్స్ జరిగినాయి, అవి కావాలని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ఇబ్బంది అయిపోతుంది. రోజు పంచాయతీలే. ఈ పంచాయతీల కోసం ఏం చేస్తారంటే, పెద్ద మనుషులు ఉన్నారు కానీ ఒక ప్రాపర్గా జడ్జ్ చేయగలిగే వ్యక్తి కూడా ఉండాలి. దానికి జడ్జిలు చేయలేనప్పుడు అది కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. ఒక చదువుకున్న వ్యక్తి విధానం వేరే ఉంటుంది. అందులో ఆయన ప్రెస్లో పనిచేశాడు, సో ఆయనకు తెలుసు ఎక్కడ ఎలా చేస్తే మనం చేయగలుగుతాం అనేది.
సో విజన్ అనేది ఉండాలనేది నా ఆలోచన. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక విజన్ ఉంది, నా ఊరిని కొంచెమన్నా ఒకలాగా మార్చుకోవాలని ఒక విజన్ ఉంది. కాబట్టి విజన్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అది నా ఆలోచన. దీనికి ఊరోళ్ళందరూ కూడా చాలా ఏమంటున్నారంటే మీరు చేయండి, మీరు చేయాలి, ఇలాంటివి మీరు ఇంకా మీతో పాటు ఇంకా నడిచే వాళ్ళని నడిపియండి, వచ్చే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని చేయనియండి అనే ఆలోచన. మేము ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు పాపం శంకరు ఒక 4 ఉండే, ఇప్పుడు ఊరంతా కూడా వెనకాల వస్తుంది. ఎందుకంటే మీ ఆలోచనని డెవలప్ చేయండి. ఇప్పుడు సీసీ కెమెరాలు కావాలి, ముసలోళ్ళు ఉంటారు ఇంటికాడ, ఎవడొచ్చిపోతుందో తెలియదు. అట్లీస్ట్ కూడల దగ్గర పెట్టామనుకోండి, ఏదైనా జరిగితే కనపెట్టడానికి కనపడుతుంది. ఒక భయం అనేది కూడా ఉంటుంది వచ్చిన వ్యక్తికి. రెండోది, ప్రతి ఊర్లో ఓపెన్ జిమ్స్ పెట్టారు. పిల్లలు ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఊర్లో అడిగామనుకోండి, వాస్తవంగా ముసలాళ్ళని అడిగితే జిమ్మా అదేంటి అంటారు. అదే పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళు చూసి నేను వ్యాయామం చేస్తే బాగుండు అనుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి వాడు పొద్దున్నే పోయి సిటీకి పోయి చేసి వచ్చే పరిస్థితి ఉండదు, పైసలు కట్టే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఓపెన్ జిమ్స్ కూడా ప్రతి ఊర్లో గవర్నమెంట్ ఇచ్చింది. అడిగితే ఇస్తుంది, ఎవరైనా అడగకుంటే ఎవరు ఇయ్యరు. ఇంకా మా ఊరికి చూస్తున్నాం, 4-5 ఊర్ల కనెక్టివిటీ రోడ్లు ఉంటాయి. ఒక రోడ్డు ఉంది, ఏదో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వేసిన డాంబర్ రోడ్డు. ఇంకొక రోడ్డు పడట్లా. అది ఎందుకు పడట్లేదు? అడిగేవాడు లేకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా. సో నాకు తెలిసి అడిగేవాడు లేడు. అడగకపోవడం వల్ల ఇచ్చే నాయకుడు కూడా ఎవరు కూడా అడిగిన దగ్గర ఇస్తారు, కానీ అడగిన దగ్గర ఎవరు కూడా ముందుకు వచ్చి మీకు రోడ్లు ఎదురా వేసుకోమని ఎవరు అనరు. ఇలాంటివన్నీ విజన్ ఉన్న నాయకుడికి అయితేనే తెలుస్తుంది. ఒక లీడర్ అనేవాడు ఏంటంటే రేపు ఏం అడుగుతారో అనే ముందు చూపుతూ ఉండాలి, కానీ అడిగినప్పుడు చేద్దాంలే, అవసరమైతే 4 సార్లు తిప్పుకుందాంలే అనే పద్ధతి ఉండకూడదు అనేది మా ఆలోచన. ఇది మాకున్న విజన్.